సార్ విజయబాబు గారు, దాదాపు 1,00,000 కోట్ల అప్పు 9 నెలల్లో చేస్తే కేవలం అమరావతి కోసమే 52,000 కోట్ల రూపాయల అప్పు కనిపిస్తోంది. రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోతోంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఇంకో అప్పుల కుప్పగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఈ అప్పుల భారం మోయక తప్పదా ఈ రాష్ట్ర ప్రజలు? ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రజలంతా బలి కావాలా? ఈ ఇష్యూని 3 డైమెన్షన్స్ లో నేను బ్రీఫ్ గా వివరిస్తానండి. సార్, అమరావతి రాజధాని నిర్మాణం అనేటువంటి పేరుతో విచ్చలవిడిగా అసలు ఎంత అరాచకం అనమాట, ఆర్థిక అరాచకం అనాలి దీన్ని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. ఈ రోజుకి కూడా ఎవ్రీడే ఒక దీనిలాగా జపంలాగా ప్రతిరోజు ఆర్థిక విధ్వంసం అని అంటూనే మరింత ఆర్థిక విధ్వంసానికి వీళ్ళు పాల్పడుతూ దీన్ని మాత్రం వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క సింగిల్ టార్గెట్ ఏంటంటే అమరావతి రాజధాని అనేటువంటి పేరుతో అసలు భారతదేశంలోనే ఎక్కడా లేనంత రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించాలి. అంతకు మించినటువంటి ఇంకొక ఆలోచన వాళ్ళకి లేదండి. వాళ్ళ పరిపాలన, ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి అంటే అర్జెంటుగా ఈ 3 సంవత్సరాల్లో ఇందాక మీరు ఏదైతే మొత్తం చెప్పారో కోట్ల రూపాయలు ఎవ్రీ డే టేబుల్ ప్రాఫిట్ లాగా, అంటే 13,400 కోట్ల రూపాయలు అని చెప్పని అన్నారు. ఆ 13,000 కోట్ల రూపాయల్లో మీరు చెప్పినట్టుగా ఈ ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి ఆ 13,400 కోట్ల రూపాయలు, కేఎఫ్డబ్ల్యూ ఇచ్చే 5,000 కోట్ల రూపాయలు, అడ్కో నుంచి వచ్చేటువంటి 11,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఎవ్రీ డే స్పిల్లింగ్ ఆఫ్ మనీ అనమాట. స్పిల్లింగ్ ఆఫ్ మనీ ఎవ్రీ డే ఇది జరుగుతూనే ఉంటుంది. తర్వాత మీరు చెప్పారు రోడ్ల గురించి. ఎంత ఆశ్చర్యం అంటే అసలు హైవే నిర్మాణాలకు కూడా ఒకవైపు ఏమో 165 అడుగుల రోడ్లు అంటున్నారు, ఇంకొక చోట ఏమో 185 అడుగుల వెడల్పుతో ట్రంక్ రోడ్లు అంటున్నారు. ఇవన్నీ కూడా 2 ఏళ్లలో పూర్తి చేస్తా ఉంటున్నారు. ఎల్పిఎస్ రోడ్లు 3, ఇవన్నీ కలిపి రోడ్ల నిర్మాణానికి అక్కడ ఏ ప్రాతిపదికన అంత ఖర్చు అవుతుంది అనేది కూడా వాళ్ళు దాని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వాలి, కానీ అది ఇవ్వరు. ఇక్కడ చాలా కీన్ గా మీరు అబ్జర్వ్ చేయండి. రాజధాని నిర్మాణానికి ముందే ఎంత ప్రీ ప్లాన్డ్ అంటే ఒక హిట్లర్ ప్రభుత్వం లాగా ఇక్కడ ప్రశ్నించే తత్వం. రేపు పొద్దున ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆర్థిక దోపిడీ విచ్చలవిడిగా సాగుతుంది. విచ్చలవిడిగా సాగేటువంటి ఆర్థిక దోపిడీ గురించి ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి వైసీపీ కార్యకర్తలు అని, వైసీపీ పార్టీ వారి అరాచకం అని, సోషల్ మీడియా అరాచకం అని, ఈ రకరకాల పేర్లతో రాష్ట్రంలో ఒక భయోత్పాదాన్ని కనుక సృష్టించినట్లయితే అక్రమ అరెస్టులు, విచ్చలవిడిగా పోలీసుల అణచివేతలు ఇవన్నీ జరిగితే రేపు దీని గురించి ఎవరు మాట్లాడటానికి వణికిపోతారు, భయపడిపోతారని చెప్పని అనుకుంటున్నారు. కానీ అణచివేత నుంచే ఉద్యమాలు వస్తాయని, అణచివేత నుంచే విప్లవం వస్తుందనేటువంటిది చరిత్ర చెప్తున్న సాక్ష్యం. కానీ అధికార పీఠంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవెక్కడా కూడా చెవికి ఎక్కవు, తలకెక్కవు. అందుకని అసలు ముందే దీనికి చాలా ప్రీ డిజైన్ చేశారు. ఇది అంతే తప్ప ఇష్యూస్ అవి కాదండి. దీన్ని కేవలం వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే అమరావతి అనేటువంటిదే పాయింట్. ఇక్కడ ఈ అమరావతి నిర్మాణంలో ఇందాక మనం ఉటంకించిన గతంలో కూడా చెప్పుకున్నాం, ఎక్కడికక్కడ అన్నిది కూడా అవినీతే. దాని మీద మొత్తం అన్ని ఈ సిఐడిను వీటన్నిటిని కూడా లేపేసేసారు. మిగతావి కూడా కోర్టుల్లో కూడా ఏం జరగాలని రోజు డిస్కషన్ జరుగుతూనే ఉంది. కానీ ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది వీటన్నిటికీ గురించి కూడా వీళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాలి. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మితిమీరినటువంటి ఆర్థిక బలంతో గనక ఒక్కసారి ఇదైతే ఈ మిగతా శక్తులను బలహీనం చేసినట్లయితే ఈ రాష్ట్రంలో తమ కత్తికి ఎదురుండదు అనేటువంటిదే వీళ్ళ యొక్క ఆలోచన. ఆ ప్రాతిపదికగానే ఇది జరుగుతుందండి. దీనికంటే కూడా ఒక వ్యాలిడ్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఏమిటి ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాం, అమరావతి రాజధాని కట్టి దాని గురించి ఏం చెప్తున్నారు? అక్కడ నుంచి అంటే వీళ్ళు ఈ భూముల్ని వీటన్నిటిని అమ్మి తద్వారా వచ్చే ప్రాఫిట్స్ తో వీళ్ళు చేస్తారంట. దావోస్ నుంచి బ్రహ్మాండంగా నేను పరిశ్రమలు తీసుకొస్తానని వెళితే ఏమైందండి? తర్వాత దాన్ని స్టడీ టూరు మంచి అనుభవం వస్తుందని చెప్పారు. ఇది కూడా ఎందుకు అని చెప్తున్నానంటే మీరు ఎన్ని బిల్డింగ్స్ కట్టి ఏం చేసినా కూడా పెట్టుబడులు రావాలి, భూములు కొనుక్కోవాలి, సురక్షితంగా ఉండాలంటే అసలు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఆ దేశంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ఉండాలి. ఇక్కడ దావోస్ నుంచి ఎందుకు పరిశ్రమ రాలేదనేది నిజాయితీగా వాళ్ళని ఆలోచించుకోమనండి. ఎవడైనా వచ్చి పరిశ్రమ పెట్టాలంటే అక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉండకూడదు ఆ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇవాళ ఏ రాష్ట్రంలో ప్రశ్నించినా
జాతీయ స్థాయిలో ఏ జర్నలిస్టులను ప్రశ్నించినా ఏంటి అరాచకాలు ఏంటి అంటే ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది, ఇన్సెక్యూరిటీ అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో అక్కడ ఎవడో కూడా వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉండదు, భూములు కొనే పరిస్థితి ఉండదు. రివర్స్ లో ఒక ప్రచారం చేస్తున్నారు కదా సార్, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడా అని పారిశ్రామికవేత్తలు లోకేష్ గారిని అడిగారట. ఆయన రాడు అంటే మాకు రాసేవండి, మాకు రిటర్న్ గా రాసేవండి, ఆయన రాడని అప్పుడు వస్తాం మేము అని అంటున్నారు. అదేనండి, అదే చెప్తాను. ఇన్కన్సిస్టెన్సీ అంటేనే, అనిశ్చితి అంటేనే రేపు పొద్దున్న వీళ్ళు పర్మనెంట్ గా ఉంటారా, ఉండరు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కనుక పెట్టినట్టయితే పరిస్థితి ఏంటి? ఈ రోజున మీరు చూశారు, ఒకవైపు నుంచి ఏమో అంటే 11 నెలల కాలంలోనే ఎన్ని ఉద్యమాలు తెర మీదకి వచ్చాయంటే, ఒకవైపు పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకొక వైపు టీచర్స్, విశాఖపట్నం వెళ్తేనేమో వేలాది మంది ఉక్కు కార్మికులు, మరొక వైపు చూస్తేనేమో ఇవాళ జరిగినటువంటి వాలంటీర్ల వ్యవహారం, మొన్నటికి ముందు రైతులు, ఆ తర్వాత విద్యార్థులు. అంటే ఇన్ని తరగతుల జనాలు నిత్యం రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తుంటే ఒక ప్రశాంతత అనేటువంటిది ఎక్కడుందండి రాష్ట్రంలో? చెప్పమనండి వాళ్ళని. ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా ఇది ఉంటుంది. ఇది ఒక డైమెన్షన్ అండి నేను చెప్పింది. సార్ మీరు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను ప్లీజ్, ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. లోకేష్ గారు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, పారిశ్రామికవేత్తలు మమ్మల్ని అడుగుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా అని అడుగుతున్నారు అని అంటున్నారు. అంటే 6 నెలల్లోనే, ఒకవేళ అదే నిజమైతే 6 నెలల్లోనే పారిశ్రామికవేత్తలకు సీన్ అర్థమైపోయిందా రాష్ట్రంలో, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని? ఇప్పుడు దావోస్ ఒక్కటే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు చిన్న చిన్న దేశాలకు కూడా అంతో ఎంతో ఏదో పెట్టుబడి వస్తుంది. అసలు నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా ముందుకు రాలేదంటేనే అక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనిశ్చితి పరిపాలన ఇది ఒకటి. అంతకంటే ఒక హారిబుల్ ఇష్యూ ఒకటి చెప్తాను. యావత్తు రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి ఇదేంటంటే, అమరావతి రాజధానికి కోట్లాది రూపాయలు మీరు పారబోసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇన్ని వెనకబడిన జిల్లాలని మీకు ఒకవైపు మొన్నే కదా అట్టహాసంగా అక్కడ పిఠాపురంలో సభ జరిపారు. సరే, జనసేన బీజేపీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాను, వాళ్ళని కూడా చెప్పమనండి. ఉభయ గోదావరి జిల్లాలు అక్కడ కావలసినంత మీరు ఎంత పెట్టుబడులు పెడితే అంత ప్రొడక్టివిటీ పెరిగేటువంటి జిల్లాలండి అవి. ఆ 2 జిల్లాల్ని మీరు ఎందుకు ఇవాళ అమరావతి పేరుతో మొత్తం ఇక్కడే పెట్టి ఎందుకు అక్కడ చిన్న చూపు చూస్తున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరంతో సహా నార్త్ కోస్టల్ లో, రాయలసీమ జిల్లాలోనేమో అనంతపురం, చిత్తూరు, కడప, ఇవి నేను చెప్తుంది కాదు, చెప్తున్నటువంటి ఇదండి. ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ స్థాయిలో వెనకపడినటువంటి జిల్లా దశాబ్దాలుగా. ఇది అటు గిరిజన జనాభా కానీ, లేకపోతే సాగునీరు అటవీ ఉత్పత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు కానీ, విజయనగరంలో పారిశ్రామికంగా అల్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ, అల్లూరు జిల్లాలో కానీ, మన్యంలో కానీ అసలు ఏ వరకైనా ఉపాధి లేనటువంటిది కానీ, రాయలసీమ, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు ఈ జిల్లాలన్నీ కూడా వెనకపాటు కోసం ప్యాకేజీలు కూడా అనేక సందర్భాల్లో అడుగుతూ ఉంటే వాటి గురించి మీరు పట్టించుకోవటం లేదు. అరకు జిల్లా గురించి అసలు పూర్తిగా నెగ్లెక్టెడ్ వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో వీటికి సంబంధించి నీతి ఆయోగ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో 7 వెనుకబడిన జిల్లాలకు మొత్తం 2100 కోట్ల రూపాయలు సిఫారసు చేసింది. మీరు ఇవాళ ఎన్డీఏలో మేమే మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాం, మేమే మూలాధారం అని చెప్తున్నప్పుడు నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి 2100 కోట్ల రూపాయలు వాటికి సంబంధించి మీరు ముందు ఫైట్ చేసి ఆ వెనకబడిన జిల్లాల కోసం మీరు పాటుపడాల్సింది పోయి మొత్తం డబ్బంతా తెచ్చి వెనకబడిన జిల్లాలు కూడా ఇందాక మీరు అన్నారు పరోక్ష పన్నులు, ఇవన్నీ యూజర్ ఛార్జెస్ కానీ అవి కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెల్లించాలి. అంటే ఇంతమంది బాధపడుతూ, ఇంతమంది దోపిడీకి గురవుతూ, ఇంతమంది అన్యాయానికి బలైపోతూ తిరిగి ఎదురు ఈ అమరావతి అనేటువంటి ఒక కాంక్రీట్ జంగల్ కట్టడం కోసం ఇంతమంది జీవితాలు ఛిద్రమైపోవాల్సినటువంటి అవసరం ఉందా? దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. దేనికోసం, ఎందుకు, దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రం, విడిపోయిన తర్వాత చీవికిపోయినటువంటి రాష్ట్రం, ఛిద్రమైపోయినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ప్రతి రూపాయి, ప్రతి పైసా కూడా సమానంగా డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సింది. కాంక్రీట్ జంగల్ కట్టడం కోసం ఇంత దోపిడీతో ఈ ప్రజల మీద ఇంత భారం వేయటం అనేది ఏం పరిపాలన? ఇది ఎంతవరకు న్యాయం, ఏం సమంజసం? ప్రైవేటు వ్యక్తుల యొక్క లబ్ధి కోసం కొంతమంది
కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం రాష్ట్రాన్ని ఈ విధంగా దోపిడీ చేసి వెనకబడిన జిల్లాలను మరింత వెనకబాటుతనాన్ని గురి చేయటం, Yes. కాస్త చేయూతనిస్తే అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతిని సాధించే గోదావరి జిల్లాలని నెట్ట నిలువున ముంచెత్తేటువంటి బడ్జెట్ లో సరైనటువంటి సముచితమైనటువంటి అలొకేషన్స్ లేకుండా ఇదేంటి చెప్పమనండి, ఈ వీటికి సమాధానం చెప్పమనండి. రైట్.